క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. క్యాన్సర్ కంటే ట్రీట్మెంట్స్ వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి అని అపోహ చాలామంది పేషెంట్స్లో మేము చూస్తూ ఉంటాం అనమాట. కానీ నిజాలు ఏంటి అంటే ఇవాళ రోజుల్లో లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ క్యాన్సర్ ఎందుకు ఫామ్ అయింది ఈ బాడీలో అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా టార్గెట్ థెరపీ అందుబాటులో వచ్చాయి. ఈ టార్గెట్ థెరపీ వల్ల తక్కువ కొలాటరల్ డ్యామేజ్, బెటర్ ట్యూమర్ కంట్రోల్ రావటం వల్ల పేషెంట్స్కి క్యాన్సర్ బాడీ నుంచి తొందరగా ఎలిమినేట్ అవుతుంది. తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, లాంగ్ లైఫ్ టైం మనం పేషెంట్స్ని ఉండడం చూస్తున్నాం అనమాట. సిమిలర్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎలా అయితే లాంగ్ టర్మ్లో పేషెంట్స్ టాబ్లెట్స్ వాడుతున్నారో ఈ టార్గెట్ థెరపీస్ వల్ల కూడా క్యాన్సర్ అనేది ఒక క్రానిక్ డిసీజ్ కింద మారుతుంది. ఇదే కాకుండా బాడీలో ఉన్న ఇమ్యూనిటీని హార్నెస్ చేసుకొని ఇమ్యూనోథెరపీ అని ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇవాళ రోజున క్యాన్సర్ని పూర్తిగా కంట్రోల్ చేసి అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో బెటర్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ లైక్ సర్జరీ, రేడియోథెరపీ కూడా రోబోటిక్ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్డ్ మెషినరీ యూజ్ చేయడంతో క్యాన్సర్ని బాడీలో ప్రిసైజ్గా ఎలిమినేట్ చేసి చాలా తక్కువ కొలాటరల్ డ్యామేజ్ వల్ల తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో పేషెంట్స్ ఇవాళ రోజున బెటర్ క్యాన్సర్ కంట్రోల్ మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ భయం నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. బెటర్ ట్రీట్మెంట్స్ ఇవాళ రోజున అందుబాటులో ఉన్నాయి. బెటర్ రిజల్ట్స్ మనం చూడబోతున్నాం.